తెలుగుదేశం పార్టీలో ఒక టెన్షన్, ఒక భయం ఏమైనా కనిపిస్తోందా? తాజాగా అచ్చెన్నాయుడు గారు చేసిన ప్రకటన గాని, చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన మాటలు గాని చూస్తా ఉంటే ఖచ్చితంగా అదే అనుమానం కలుగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి తాజాగా ప్రస్తావన తీసుకొచ్చారు అచ్చెన్నాయుడు గారు. తండ్రిని అలాగే బాబాయిని ఇద్దరు మరణాల తొలి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా బొత్స సత్యనారాయణ గారిని కూడా అప్పట్లో వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉంది అనే అంశాన్ని ఇప్పుడు కొత్తగా లేవనెత్తారు. అంతేకాదు రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మావిగాని గురించి. ఇలాంటి ఒక 100 మంది కాదు 1000 మంది సైకోలు వచ్చినా సరే దీన్ని ఆపలేరు, వైసీపీ అంటేనే విధ్వంసం అంటూ ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడ మాట్లాడినా పదే పదే ఆ అంశం ప్రస్తావిస్తున్నారు. అంటే ఇక్కడ నిజంగా ఒక భయం ఏమన్నా మొదలవుతుందా? మావిగన్ పేరుతో ఆ టెన్షన్ ఏమన్నా కనిపిస్తుందా? లేదా జగన్ విషయంలో జగన్ ఒక నేరస్తుడు, ఒక క్రూరస్తుడు అంటూ ప్రజల్లోకి పంపించే కొత్త ప్రయత్నం అన్న మొదలు పెట్టిందా తెలుగుదేశం పార్టీ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ రోజు మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి పేపర్లో వైసీపీలో కూడా ఆ స్థాయిలో రాలేదేమో, ఇది జగనిజం అంటూ ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టారు. కానీ లోపల మొత్తం ఓకే, లోపల ఖచ్చితంగా నెగిటివ్ గానే ఉంటుంది, ఆంధ్రజ్యోతిలో పాజిటివ్ గా రాయరు అనుకోండి. కాకపోతే మొత్తం అంతా మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి, అలాగే వివేకానంద రెడ్డి గారి మరణానికి అంటే ఇప్పుడు ప్రస్తావన ఈ సమయంలో చేయడం వెనక వేరే కోణం ఏమన్నా ఉండుంటుందా? ప్రాక్టికల్ గా ఏమైందంటే అమరావతి అన్న పాయింట్ చుట్టూ అమరావతికి చట్టబద్ధత అనే పాయింట్ తీసుకురావడం ద్వారా మేము సక్సెస్ అయ్యామని సంబరాలు రాష్ట్రమంతా చేద్దాం అన్నటువంటి ప్రయత్నం చేసింది అధికార పక్షం. మీరు గుర్తు తెచ్చుకుంటే మన దీపాలు వెలిగించండి అని కూడా చెప్పింది. అవును, వెలిగించారు చాలా చోట్ల. ఎక్కడ ఎవరు వెలిగించారు? కొన్ని గ్రామాల్లో గ్రామ కమిటీ మెంబర్లు, తెలుగుదేశం వాళ్ళు, అంతే కదా? అవును, తెలుగుదేశం. బయట జనం ఏమన్నా వెలిగించారా? సంబరాలు పార్టిసిపేట్ చేశారా? తెలుగుదేశం కార్యకర్తలే. అది తేడా. ప్రజలు ఇన్వాల్వ్ అయితే ప్రజలు వెలిగిస్తారు. ప్రజలు వెలిగించడం అనేది ముఖ్యం ఇక్కడ. ప్రజలు అమరావతి రాజధాని బాగుపడితే సంతోషిస్తారు. ముందు అసలు అమరావతి రాజధాని ఏదో తెలిస్తే సంతోషిస్తారు. వాళ్ళకి ఏదో తెలియట్లేదు కదా. ఎందుకంటే అమరావతి బెజవాడ గుంటూరు అన్నారు, మళ్ళీ అదంతా సిఆర్డిఏ పరిధిలో ఉందన్నారు. ఇంకో పక్కన 29 గ్రామాలది అమరావతి అంటున్నారు. అది మున్సిపాలిటీ అనేది చంద్రబాబు చెప్పారు. మున్సిపాలిటీతో మెగా నగరాల్ని ఎలా పోటీ పడద్దు అంటే, అబ్బాయి మా చంద్రబాబు గారి బొమ్మ చూస్తే అదే పోటీ పడద్దు అంటారు. బాబు గారి బొమ్మతో గత 5 ఏళ్ళు ఏమైంది? ఇవి 2 ఏళ్ళు ఏమైంది? ఏం పోటీ పడింది? ఆయన ప్రచారంలో ఆయన పోటీ పడుతున్నారు, నిన్నటి ప్రచారానికి వాళ్ళ ప్రచారానికి. అంతే, ఏం పోటీ పడుతున్నారు? చంద్రబాబు గారి అధికారం తీరు చూస్తే ఈయన రాధాకృష్ణ రాసినటువంటి రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి కథతో పోల్చుకుంటే ఇది ఇటుకు రావాలి, అది అటుకు పోవాలి. అంటే అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, నేను అంటున్న పాయింట్. రాధాకృష్ణ గారు అయ్యా, తెలుగుదేశం పార్టీ పెట్టినోని నేను, నన్ను చూసి కార్యకర్తలు అందరూ వచ్చారు, అభిమానులు అందరూ వచ్చారు, నాకు ఓటు వేసి నన్ను ముఖ్యమంత్రిని చేశారు. తర్వాత నేను వివాహం చేసుకున్నాను, నా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోకపోతే లక్ష్మీపార్వతి అనే ఆవిడ పిహెచ్డి చేసిన ఆవిడ నాకు సేవలు చేసి నన్ను బతికిచ్చింది. మళ్ళీ పక్షవాతం వచ్చి కదలలేని పరిస్థితిలో ఉన్న నన్ను బతికిచ్చింది. ఆ సేవలకి మెచ్చి ఆమెతో నేను వివాహం ఆడాను, భార్యాభర్తల బంధం మాది, ఆశీర్వదించండి నేను జనం దగ్గరికి వెళ్ళాను, ఆ జనం మాకు ఓటేశారు, ఇద్దరం కలిసి వెళ్ళి ప్రచారం చేశాము, మాకు ఘనంగా ఓటేశారు, 2/3 మెజార్టీతో గెలిపించారు. అట్లా గెలిపించిన మా ప్రభుత్వాన్ని ఏడాది తిరగకుండా నా సొంత అల్లుడు కూల్చేశాడు. అదేమంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టాడు, నా కొడుకుల్నే నాకు శత్రువులుగా మార్చాడు, నా కొడుకుల చేతనే నా కొడుకుల్ని సీఎం చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసి తను సీఎం అయ్యాడు, నా కొడుకుల్ని పార్టీ అధ్యక్షుని చేస్తానని చెప్పి తను పార్టీ అధ్యక్షుడు అయిపోయాడు, చివరికి నన్ను మోసం చేశాడు, నా కుటుంబాన్ని మోసం చేశాడు. ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎవరికి ఉండకూడదు ఇట్లాంటి అల్లుడు అని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరిది? ఎన్టీ రామారావుది కదా. పోనీ ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారా లేదా చంద్రబాబు నాయుడు? ఆ సస్పెన్షన్ ఎప్పుడన్నా రివోక్ చేశారా ఇవాళ వరకు? అలాగే 2009 వరకు ఎన్టీఆర్ విగ్రహాలు కూడా తీసేశారు కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. ఆ తర్వాత కదా మళ్ళీ ఇప్పుడు అదే ఎన్టీఆర్ కోసం చేస్తుంది. మరి పార్టీ సొంతదే కానివాడు చంద్రబాబు.
అలాగే ఆ పార్టీ పెట్టినటువంటి ఆయనే ఓపెన్ అయ్యి మాట్లాడినటువంటి ఆయన అది. కానీ అది ప్రచారానికి రానియరు. నెంబర్ 1 తెలివిగా ఎట్లా ఉంటుందంటే, రెండవది డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటూ డబ్బులు ఇస్తూ పట్టుబడినటువంటి కేసు ఏంటిది ప్రపంచంలో, భారతదేశంలో? ఓటుకు నోట్లే కదా. బ్రీఫ్డ్ మీ అన్నటువంటిది కూడా అదే కదా. అంతకంటే పెద్ద కేసు ఏదన్నా ఉంటుందా? స్వయంగా ఒక మంత్రి స్టాంపుల కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది ఎక్కడ? బాబు గారి మంత్రివర్గంలోనే కదా. ఆయన ఎవరో యాదవ్ గారు ఉన్నాడు కదా. ఇంతకంటే ఏం కేసులు ఉంటాయి నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఉన్నది ఎవరు ఈ హిస్టరీ అంతా. కానీ అది అద్భుతం అక్కడ. అసలు ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అని ప్రజలు బాధపడిపోతున్నారు అని బాధపడతారు రాధాకృష్ణ గారు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలన్నిటి మధ్యన నెగిటివ్ ప్రచారాలతో, అంటే మనకి వ్యతిరేకంగా ఎవడు ఎదుగుతున్నాడో వాడి క్యారెక్టర్ అసాసినేషన్, కుటుంబ పరువు తీస్తారు, వ్యక్తిత్వ హననం చేస్తారు, అలాగే వ్యక్తిగతంగా దూషిస్తారు, ద్వేషిస్తారు. ఇలాంటి బాధితులు ఎవరెవరు? రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ. వీళ్ళందరూ వీళ్ళ బాధితులే కదా. నరేంద్ర మోడీ వ్యక్తిత్వ హననం చేయలేదా వీళ్ళు? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేయలేదా వీళ్ళు? చిరంజీవి వ్యక్తిత్వ హననం చేయలేదా వీళ్ళు? ఎవరు రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వ హననం చేయలేదా? వ్యక్తులు వ్యక్తిత్వ హననం ని ఎదుర్కొని తట్టుకుని నిలబడి గెలిచిన వాళ్ళు అక్కడ. వాళ్ళెవరు ఈయన వ్యక్తిత్వ హననం చేయలే. వ్యక్తిత్వ హననం చెయ్యక్కర్లే ఇక్కడ. దీన్ని ప్రొజెక్ట్ చేస్తే చాలు కదా రాజకీయం. అయినా ఇక్కడ డౌన్ ప్లే అవుతుంది. ఇక్కడ వాళ్ళు రాత్రి పగలు కష్టపడి సినిమాలు చేసుకుని ఏ అండా లేకుండా సినిమాల్లోకి వచ్చి, ఆ పైన ఈయన పేరునే అండగా చూసుకుని అల్లు రామలింగే తన బిడ్డనిచ్చి చేశాడు. అంతేగాని అల్లు రామలింగే అండ వల్ల చిరంజీవి ఎదగల. చిరంజీవి ఎదుగుదలని చూసి అల్లు రామలింగే తన బిడ్డనిచ్చి చేశాడు కదా. కానీ చిరంజీవి వ్యక్తిత్వాన్ని ఎంత హననం చేశారు. అలాగే అన్న లెగసీని కాకుండా తనదంటూ ఒక వ్యక్తిగత ముద్ర వేసుకుని ఎదిగినటువంటి వాడు పవన్ కళ్యాణ్. అన్న లెగసీ అన్నటువంటిది ఫస్ట్ సినిమా వరకే. తర్వాత చూస్తే తనంతట తనకంటూ ఒక లోకాన్ని తయారు చేసుకున్నాడు, వీరాభిమానులు తయారు చేసుకున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ శక్తి ఉందా? దాంట్లో పవన్ కళ్యాణ్ బలహీనత ఉందా? కానీ వ్యక్తిగత బలహీనతల్ని వ్యవస్థ బలహీనతలుగా మార్చారు. అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఒక మామూలు టీ అమ్ముకునేటటువంటి వ్యక్తి, ఒక తన పార్టీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాది నేతల భుజం మీద చెయ్యగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి నేత నరేంద్ర మోడీ. అట్లాంటి అతని భార్య గురించి కామెంట్లు చేశారు, తల్లి గురించి కామెంట్లు చేశారు, అతను అసలు ఈ దేశానికి పనికిరాడని కామెంట్లు చేశారు. అంతకంటే నీచమైనటువంటి పదజాలం వాడారు. అతను నల్ల బెలూన్లు వదిలిపెట్టారు. ఇతను లాంటోడు అసలు ఈ దేశానికే పనికిరాడు, ఉగ్రవాది అన్నారు. చివరికి పాకిస్తాన్తో కుమ్మక్కయ్యి యుద్ధం తెచ్చాడని చెప్పారు వీళ్ళు. అంత దారుణాతి దారుణమైనటువంటి కారు కూతలు ప్రపంచంలో ఎవడన్నా కూశారా అతని మీదన? అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడి పార్టీ లాక్కోలా, తను సొంత పార్టీ పెట్టుకున్నాడు. వెంటనే అంటాడు ఆడెవడో శివప్రసాద్ ఎవడో పెట్టాడు. మరి ఆడెవడో పార్టీ ఉంచుకో ఇవ్వమన్నాడు. వీళ్ళకి పార్టీ వీళ్ళు పెట్టుకుంటున్నారని తెలిసి అతను మనకు గనక ఈ వెబ్సైట్లకు పేర్లు ముందుగా పెట్టబోతున్నారని తెలిసి డొమైన్ చేసుకుంటారు, అట్లాగే పెట్టుకున్నాడు. అంతే తప్పించి అతను ఎవడెవడికన్నా తెలుసా? వీళ్ళు పెట్టబోతున్నారని తెలిసి అతను రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి తీసుకున్నాడు. అంతేగాని జగన్ చూసినా పార్టీ, లేకపోతే ఆ శివప్రసాద్ చూసినా అది ఓ పార్టీ పెట్టుకున్నాడు. అయినా అతని దగ్గర నుంచి డొమైన్ తీసుకున్నందుకు గానీ అతనికి ఏదో చేశాడు, అయిపోయింది. పార్టీ పెట్టుకున్నాడు, కష్టపడ్డాడు, తిరిగాడు. ఆ పార్టీ పెడతాడని తెలిసి అతని జైల్లో పెట్టారు. వాస్తవంగా సోనియా గాంధీతో వ్యతిరేకించినోడు, విభేదించినోడు, అహంకారాన్ని అంగీకరించినోడు, ధిక్కరించినోడు, జైలుకు పోయినోడు. అయినా కూడా జనం ఓట్లేశారు అతను. ప్రతిపక్ష నాయకుడిని చేశారు, ముఖ్యమంత్రిని చేశారు. ఈవెన్ మొన్న ముగ్గురు కలిస్తే గాని ఓడించలేకపోయారు. అప్పటికి 40% ఓట్లు సాధించారు. మరి అతను అసమర్థుడే. ఎవరు సమర్థుడు? తోడు లేకుండా గెలవనోడు, మామగారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నటువంటి వాడు. అలాగే అయ్యా ఇట్లాంటోడు నా జీవితంలో ఉండకూడదు, ఇతని వల్ల నేను అన్యాయం అయిపోతున్నా అని చెప్పబడినటువంటి వాడు.
ఉమ్, ఆయన గొప్ప వ్యక్తి, నైతిక విలువలు గల వ్యక్తి. వీళ్ళెవరికి ఉమ్, నైతిక విలువలు లేవు. వీళ్ళు ఉమ్, మాతో కలిసి ఉంటే నైతిక విలువలు ఉంటాయి, ఉమ్, మాతో లేకపోతే వాళ్ళందరూ అనైతిక ప్రవర్తనే. ఉమ్, ఇలాంటిది మన మెదళ్లలో విషయాన్ని చొప్పించడానికి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక అర్రజన్ మీడియా, దాంట్లో ఉమ్, ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం బాబు జపం, బాబు తపం, తెలుగుదేశం కోసం ప్రాణం, తెలుగుదేశం కోసమే వాళ్ళ జీవితాలు అంకితం. దానికోసం జర్నలిజాన్ని చంపేస్తారు, జర్నలిజం విలువల్ని చంపేస్తారు. జర్నలిజం అంటే ఒక పార్టీకి బాకాలు ఊదడం మాత్రమే. అలా ఊదకపోతే వాళ్ళందరూ జర్నలిస్టులే కాదన్నటువంటి ఒక కొత్త మెకానిజం సృష్టించేశారు. గత 40-50 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రపు రూపురేఖలు ఎలా మార్చారంటే, మనం ఒక సైకలాజికల్గా ఒక భ్రాంతిలో బ్రతకాలి. ఎలాంటి భ్రాంతి అంటే, ఇరాన్ అబ్బా సూపర్ 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 అని చిటికలు వేయాలి. అట్లాగే ఇరాక్ సద్దాం హుస్సేన్ గొప్పోడు 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 అని చెప్పాలి. అట్లాగా బిన్ లాడెన్ గొప్పోడు 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 అని చెప్పాలి. అట్లాగే వీళ్ళు చెప్పే నాయకుడు గొప్పోడని చెప్పి తీరాలంతే. అతను గొప్పోడు కాదంటే వాడు సైకో. ఆయన గొప్పోడు దేవుడు అంటే గనక ఓకే, నువ్వు మా భక్తుడి అటపడు. ఇది ఈ కల్చర్ లో భాగంగా రాసే వార్తలై ఆ కొడుకు అంటూ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఇంకా చాలా కొట్టాలి వీళ్ళు, బాగా జగన్కి సిగ్గొచ్చేలా కొట్టాలి. జగన్ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి వ్యవహారంలో చట్టబద్ధంగా ఎందుకు చేయలేదు? ఇప్పుడు వీళ్ళు ఎన్ని దొంగ కేసులు పెడుతున్నారు అంటే అంత పాపం చేశారా జగన్? అంతే కదా. జగన్ చేసిన అతిపెద్ద పాపం ఏంటయ్యా అంటే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఏం అమలు, ప్రతి నెల ఆ డబ్బులు ఎట్ట తెప్పించుకోవాలి, జనాలకి ఎట్టేయాలి, ఇదే పని. స్కూల్ డెవలప్ చేసుకోవడం, 108 పెట్టాలి, 104 పెట్టాలా, డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ మీదనే పోయాడు. మధ్యలో అతను చేసిన కొన్ని తప్పన్నామా రైట్ అందామా ప్రతీకార వ్యవహారాలు, అచ్చెన్నాయుడు అరెస్ట, నవేంద్ర అరెస్ట, చంద్రబాబు అరెస్ట, ఇవి ఖచ్చితంగా అవి వాటి చర్చనీయాంశం, తప్పే లేదు, అది చర్చ. బట్ పబ్లిక్ ప్రాస్పెక్ట్ లో పోయాడు అతను. ఆ పబ్లిక్ ప్రాస్పెక్ట్ లో పోవడం వలన కార్యకర్తకి ఏమందల, శత్రువు బలపడ్డాడు, శత్రువుకి ప్రయోజనం చేకూర్చాడు. ఇది సమస్యాతంత్రం. ఈ దఫా సీరియస్ గా అంటే రాజకీయం చేయాలి. 5 ఏళ్లలో రాజకీయం చేసిన ఏయన్నా ఉంటే కేసులు, అరెస్టులు అయ్యే. అసలు రాజకీయం చేయలే. ప్రతి మాటకి ఎట్లా గేమ్లు ఆడాలి, అమరావతి ఎట్లా గేమ్ ఆడారు వీళ్ళు, 3 రాజధానులు అట్లాంటి గేమ్ ఆడగలిగాడు అతను, ఆడలేకపోయాడు. వీళ్ళలాగా డ్రమటైజ్ చేయలేకపోయాడు, వీళ్ళు బెదిరించినట్టు బెదిరించలేకపోయాడు. అంటే ఒకటి సార్, ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మొదటి రోజు నుంచి అయితే టార్గెట్ మొదలైంది, ఏ రోజు వదలలేదు. లడ్డు వ్యవహారం అని కానీ, మద్యం కుంభకోణం అని కానీ, మళ్ళీ నకిలీ లెక్కర్స్ అని కానీ, ఇలా రకరకాలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. అందుకని ఇప్పుడు వైఎస్ఆర్ మరణం, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి మరణం, అందులో ఈయన జోక్యం ఉంది అంటే ఒక రకంగా ఈయన్ని ఎంత డ్రిల్లింగ్ చేయాలో వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ కోణంలో వెళ్తుందా తెలుగుదేశం పార్టీ? అందుకేనే నిన్న అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, ఇంకా వేరే ఏమీ లేక ఇవన్నీ ఏదో పెద్ద స్కెచ్ చేశాడని నేను అనుకోను. పార్టీ నిర్దేశం ఏముంటుందంటే ఒక ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలి. ఈ అమరావతి ఎప్పుడైతే ఫస్ట్ బాగా పాపులర్ అవుతుంది అనుకుంటే, ఇతను మావిగని చెప్పిన రోజు నిజంగానే వెటకారమైంది కొంత. అయితే ఎప్పుడైతే వీళ్ళు అమరావతి అంటే 29 గ్రామాలే అన్నటువంటి కాన్సెప్ట్ చేశారు, విజయవాడ గుంటూరు సపరేట్, అదంతా సిఆర్డిఏ పరిధి అంటున్నారు. పబ్లిక్ లో ఇదేందిరా అనే పాట వచ్చేసింది. ఇదేంది 29 గ్రామాలు ఏంది, విజయవాడ గుంటూరు లేకపోవడం ఏంది, అతను చెప్తుంది మచిలీపట్నం కూడా కలిపితే మంచిదే కదా అన్న చర్చ బిగిన్ అయిపోయింది. ఇది క్రమంగా చర్చ పెరుగుతోంది జనంలో. అదేంది మున్సిపాలిటీ అని ఆయనే చెప్పాడు కదా చంద్రబాబే, 29 గ్రామాలతో మున్సిపాలిటీ అని. మున్సిపాలిటీలతో హైదరాబాద్ తో పోలే రాజధాని ఏంది, అది కూడా ఈ 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ల తర్వాత డెవలప్ అవుతుంది అంటే ఎట్టాగా? ఎవడుంటాడు అప్పటిదాకా 50 ఏళ్ళకి? మనం ఉండడం, మన తరాలు, మన తర్వాత మన కొడుకుల తరం కాదు, మన మనవాళ్ళ తరానికి ఎప్పుడో బాగుపడుద్ది అంటే అప్పుడు రాజు రెడ్డి అవుడు అప్పుడు దాంట్లో. అంటే చంద్రబాబు గారి తర్వాత 3 తరాలకు కూడా ఇదే పాయింట్ చెప్పుకుని వెళ్తారనమాట రాజకీయం. ఆయన 3 తరాల కోసం అమరావతి రెడీ చేస్తున్నాడు అనమాట. ఆ పాయింట్ జనంలోకి వెళ్తాం బిగినైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు అర్జెంటుగా కామెంట్లు అప్పుడు వీళ్ళు నెగిటివ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన బొత్స కంటతడి పెట్టాడు, ఇప్పుడు ఆ టాపిక్ వెళ్తుంది అన్నటువంటి. కానీ ఇలా ట్రాప్ లో పడినట్లేరు. ఇవాళ చూస్తే వైసీపీ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లన్నీ ఈ మావిగన్ను దీని చుట్టూతానే ఉంది, కానీ వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళిపోయి దాని మీద వెళ్ళట్లా.
టాపిక్. ఉమ్, రాజశేఖర రెడ్డి ఉమ్, మరణం ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసింది. ఇంకోటి, ఒకవేళ రాజశేఖర రెడ్డిని జగన్ చంపించాలనుకుంటే ఫస్ట్ చంపించాలనుకునేటటువంటిది ఎవరు? రాజశేఖర రెడ్డి సీఎం అయితే ప్రమాదం ఎవరికి? మళ్ళీ సీఎం అయితే జగన్ కాదే. ఉమ్, సీఎం కాకుండా పోయింది ఎవరు వరుసగా 2 సార్లు? ఉమ్, చంద్రబాబు నాయుడు. అవును. హెలికాప్టర్ లాంటిది మెయింటెనెన్స్ ఎవరు చేయగలుగుతారు గట్టిగా? ఉమ్, అవును. ఆ విధంగా ఎవరన్నా అన్నారా పోని బాబు గారు జయించారని? అవును. ఎందుకు పనికి మాలిన కారు కోతలు? అదే అది కదా. అచ్చెన్నాయుడు లాంటి వాడు మాట్లాడితే అర్ధ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంగీకరిస్తారులే, మేధావులు పట్టించుకోకపోయినా అర్ధ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని అటువైపుకి చర్చను తీసుకెళ్ళటం అనే ప్రయత్నం. బట్ ఎవడు పట్టించుకున్నట్టు నాకైతే అనిపించలేదు అది. కాకపోతే అంటే ఒకటి సార్, పదే పదే సైకో అని విమర్శించడం ఈ మధ్యన బాగా అది వాళ్ళ కొత్త ఎక్కువైపోయింది ఏముంది? చంద్రబాబు నాయుడు. బలేవారే ఎలక్షన్స్ లో క్రిందట అంటే ఎలక్షన్ అంతా అది కాదు వెళ్ళింది వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళే చెప్తున్నది పార్లమెంట్ లో ఆమోదం పొందేసింది, రాష్ట్రపతి రాజముద్ర వేసేశారు, ఇంకా దీన్ని ఎవరో ఏమీ చేయలేరు అని వీళ్ళు చెబుతూనే మళ్ళీ ఇలాంటి 1000 మంది సైకోలు వచ్చినా దీన్ని ఆపలేరు అంటే ఎక్కడో ఒక భయం, ఎక్కడో మళ్ళీ జగన్ వస్తే మారుస్తాడా అనేది ఇంకా అది కనిపిస్తోందా? అందుకనే మార్చడం కాదు, వీళ్ళ భయం ఏంటంటే అమరావతిని కదల్చలేమని అక్కడ వాళ్ళకి చెప్తున్నారు. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు కాదు, రైతుల పేరుతో ఇచ్చినటువంటి వాళ్ళు 10-20% ఉంటారు. మిగతా 80% రైతుల దగ్గర కొనుక్కుని ఇచ్చినటువంటి మనవాళ్ళు. వీళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళే. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కోసమనినే రాజధాని 29 గ్రామాలకు పరిమితం చేస్తుంది, వాళ్ళ ప్రెషర్ వల్లే. వీళ్ళ భయం ఏంటంటే జగన్ వస్తే విజయవాడ గుంటూరు కలుపుతాడు దాంట్లో, అది ఆపలేరు వీళ్ళు. క్రిందటిసారి అంటే లేదు కాబట్టి తాడేపల్లిలో అమరావతి కలపాలని చూశాడు అతను, గుంటూరులో అమరావతి కలపాలని చూశాడు అతను, దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు అగ్రిమెంట్లు అదని. ఇప్పుడు ఇతను 3 కలుపుతానంటే కాదనడానికి లేదు, ఎందుకు ఇప్పుడు ఉందన్నారు కదా నువ్వే అమరావతి నగరం. అమరావతి నగరంలో కొత్తది కలుపుతానంటే వద్దనే వాడేవాడు? ఏ హక్కు ఉంటుంది ఎవరికైనా సరే. అప్పుడు కలిసినప్పుడు ఏమైపోతుంది డెవలప్మెంట్? ఇప్పుడు ఇలా భయం ఏంటంటే విజయవాడ గుంటూరు మచిలీపట్నం సిఆర్డీఏలో ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు మీరు చూడండి, శంకరంపల్లిలో ఇవాళకి కూడా మీకు ఫామ్ హౌస్ 30-40 లక్షలు దొరుకుతుంది, కనీసం 1 కోటి రూపాయలు వేసుకుంటే దొరుకుతుంది మంచిది శంకరంపల్లి. అది హెచ్ఎండిఏ పరిదే కదా. హైదరాబాద్ లో బంజారా హిల్స్ కుకట్పల్లిలో పోనీ కనీసం 1 కోటి రూపాయలు మీకు ఫ్లాట్ దొరుకుతుందా? లగ్జరీ ఫ్లాట్ అస్సలు దొరకదు, లేదు కదా. అంటే ఏంటి? సిఆర్డిఏకి అమరావతికి తేడాది, హెచ్ఎండిఏకి హైదరాబాద్కి తేడాది. హైదరాబాద్ లో కుకట్పల్లిలో లగ్జరీ ఫ్లాట్ కావాలంటే 1.5 కోటి ఉంది, శంకరంపల్లిలో ఫామ్ హౌస్ 650 గజాల్లో దొరుకుతుంది. అక్కడ 1 కోటి రూపాయలు 650 గజాల ల్యాండ్ లో ఫామ్ హౌస్ దొరుకుతుంది. ఫామ్ హౌస్ ఏంటది మరి తేడా? అది హెచ్ఎండిఏ, ఇది హైదరాబాద్. ఇప్పుడు అమరావతి అది భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్ చేసి మచిలీపట్నం ఇదంతా కూడా విజయవాడ గుంటూరు అంతా కూడా హెచ్ఎండిఏ టైప్ లో అనుకుంటున్నారు శంకరంపల్లి అని వీళ్ళు. జగన్ వస్తే దీన్ని హైదరాబాద్ చేస్తాడు, అది శంకరంపల్లి అవుతుంది. అది వీళ్ళ భయం, ఆర్థిక మూలం ఇక్కడ. ఇప్పటి నుంచే ప్రజలను ట్రాప్ లోకి లాగుతున్నారేమో. ఇక్కడ ఏం లేదండి, వీళ్ళకెవ్వరికి కూడా ఆంధ్ర ప్రజల పట్ల ప్రేమ ఉందనేది కేవలం నటన, భ్రమ. వీళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్ లోనే ఉంటాయి, వీళ్ళ ఆస్తులన్నీ ఇతర రాష్ట్రాల్లోనే ఉంటాయి. హైదరాబాద్ నాశనాన్ని వీళ్ళేం కోరుకోరు, హైదరాబాద్ ఇంకా ఎదగాలని కోరుకుంటారు. కాకపోతే మా మాటిని ఎవడొక్కడ అక్కడ పరిపాలనలో ఉండాలని. అంటే పదే పదే జగన్ నేరస్తుడిగా చూపించడం ప్రజలు తీసుకుంటారా? రేపొద్దున ప్రభావితం చూపిస్తుందా? తీసుకోబట్టినే కదా మొన్న ఓడిపోయింది. మొన్న ఓకే, మరి నెక్స్ట్ ఎట్లాగో చూస్తారు. ఇప్పుడు కొత్త కాదు నేను అంటోంది, క్యారెక్టర్ అసాసినేషన్ ఇలా కొత్త కాదు. వీళ్ళు చేసినంతగా క్యారెక్టర్ అసాసినేషన్ ప్రపంచంలో ఇంకెవడు చేయలేడు. నిజంగా ట్రంప్ గనక తెలివైనోడైతే వీళ్ళని గనక తీసుకుంటే ఇరాన్ అధ్యక్షుడి నుంచి దారుణంగా ఒట్టించగలరు వీళ్ళు. వీళ్ళని తీసుకోకపోవడం ట్రంప్ తప్పు. రైట్ చూద్దాం. మొత్తం మావుగన విషయంలో భయపడుతున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజల దృష్టిలో ఒక నేరస్తుడిగా చిత్రీకరించడంలో అందరూ కీలక పాత్ర పోషిస్తున్నారు? అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానీ, పదే పదే సైకో అంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి రేపొద్దున్న ప్రజల్లో, ఎంతవరకు అవి వెళ్తున్నాయి, ప్రజలు నమ్ముతారా? చూడాల్సి